జపించాలి. నామం ఏంటి? ఓం గణేశాయ నమః. 16 సార్లు మీరు గణేశాయ నమః అంటూ వేయాలి. ఓంకారాన్ని యాడ్ చేయాలి. ఓం పెట్టాలి. ఓం ప్రణవం, అది లేనిదే ఏది లేదు. ఓం గణేశాయ నమః అంటూ మీరు పూజ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః, మూషికవాహనాయ నమః, సిద్ధిబుద్ధివిఘ్నేశ్వరస్వామినే నమః. షోడశనామభిః పూజాని సమర్పయామి. అందరూ అక్షతలు వేసి నమస్కారం చేయండి. షోడశోపచారాలు పూజ చేయండి. ఇక్కడ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెడుతున్నాం, మీరు నమస్కారం చేయండి. ఓం అరపచర్భవై దివ్యే నారాగంధై పూజితః ఆగ్రే సర్వదీపానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తిముక్తమహినాయోజనం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యవిరాపః భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం దధాతి. కదలీ ఫలం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య దేవతగమానం సమర్పయామి. మృగా విధానం శ్రీపుత్రామణం సమర్పయామి. అస్తోపచారయం బాలోపచారయం శుద్ధ ఆచమనం సమర్పయామి. అందరూ 2 అక్షంతల కళ్ళకద్దుకొని స్వామివారికి సమర్పించండి. అవసర నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. భోగీపరేతకర్పూరే నాగవల్లి ధలైర్యుతం ముక్తాపూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. నీరాజనం. ఇక్కడ హారతి కర్పూరంతో స్వామివారికి హారతిస్తున్నారు. మీరు అక్కడే ఉండి చక్కగా నమస్కారం చేయండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో దానేతి ఏకధా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానః జస్తేజో దధాతి. రాజంజాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామా సకం సృజామసి. భక్తులారా అందరూ కూడా హారతి తీసుకోవాలి. అందరూ నామం చెప్పాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మహాగణాధిపతయే నమః. లంబోదరశ్చ వికటోగ్ధరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రోగజాననః వక్రతుండశూర్పకర్ణో హిరణ్యస్కందపూర్వజः షోడశైతానామాని విపణేత్యాదుమి విద్యారంభే వాహేన ప్రవేశేణ శ్రీమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే. ఓం ఆబుద్ధజాయ విద్మహే గజవక్త్రాయ ధీమహి తన్నో విఘ్నం ప్రచోదయాత్. ఆగ్రాధిపతయే నమః. అదారతయో వేదోక్తోపనిధివ్యామంతరుష్పాంగలం సమర్పయామి. కలగదులు స్వామివారి దగ్గర వేసిన అందరూ కూడా మహాగణాధిపతయే నమః. పాదారతయో వేదోక్త అంతరుష్పాంగలం సమర్పయామి. మరలా 2 అక్షతలు పట్టుకుని అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం గణాధిపతయే నమః. మనసా ఆత్మవచన నమస్కారాన్ని సమర్పయామి. కలగదులు గణపతి స్వామివారి దగ్గర వేసేయండి. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. పూజాంచ కరిష్యే. అందరూ 2 అక్షంతలతో స్వామివారికి పూజ చేయండి. ఛత్రం, చామరం, వాద్యం, నృత్యం, వాద్యం, గోద్యం, నృత్యం దర్శయామి. అధినారోహయామి, గజానద్రోహయామి, ముషికానద్రోహయామి. సమస్త రాజోపచార, భక్తోపచార, శక్తోపచార, యుక్తోపచార, పుష్పోపచార, ఫలోపచార పూజాం సమర్పయామి. అక్షంతలు వేసేయండి. తర్వాత 2 అక్షంతలు చేతితో పట్టుకుని ఆడవారు నీళ్లు వేయాలి. మగవారి చేతిలో, మగవారి అక్షంతలు చేతితో పట్టుకోవాలి. అక్షంతల నీళ్లను మురిగేలాగా వేయాలి. అవి 2 గణపతికి చూపించి స్వామివారి పక్కన సన్నిధిలో వదిలిపెట్టేయాలి. అక్షంతల నీళ్లు కూడా సంపూర్ణామ్యాధిపత్యో వందే గణాధిపం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప.
यथोचितं मया देवा त्रिभुवनं तस्ते अनेन शोषपूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्रीमहागणपतिस्वामी देवता सुप्रीता प्रसन्ना वरदा भवतु एतत्फलं श्रीमहागणपतिदेवतार्पणमस्तु उत्तरेषु कर्मण्यविघ्नमस्ति తర్వాత గణపతికి పూజ చేసినటువంటి 2 అక్షంతలను మీరు ధరించండి. సహస్రపరమాదేవి శతమూలాభిరాంగురా. మనం ఆర్తితో ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా మనం ధ్యానం చేసినా కీర్తించినా కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి అతి శక్తివంతుడు శివశక్తి గల నాయకుడు ఆ సుబ్రహ్మణ్య భగవానుడు. చేయడానికి ఒక పాత్ర, అలాగే దేవుడికి సమర్పించడానికి వాటర్ గాని ఉదకం గాని స్వామివారికి సమర్పించుకుందుకు ఒక ఉదకం ఒక పాత్రని పెట్టాము. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముందర దేవ పాత్రలో ఉన్నది పక్కన పెట్టుకోండి. మీరు ముందర ఆచమనం చేయండి. ఆచమనం అంటే 3 సార్లు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః పక్కన పెట్టినా తర్వాత ఓం అక్కడ పెట్టు ఓం ఆజ్ఞ. అందరూ ఆచమనం చేశారమ్మా. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షయ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే. ఎక్కడికి వెళ్ళినా చివరికి అక్కడికే రావాలి. కాబట్టి సర్వానికి కూడా జగద్గురు కృష్ణుడే. కాబట్టి అందరూ ఒకసారి శ్రీకృష్ణనామాన్ని కూడా చేయాలి. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరూ నమస్కారం చేయండి. వేదిక వద్ద దీపారాధన చేసి ఉన్నారు. మనసులో గణపతి ఆకారాన్ని మనసులో పోల్చుకుంటూ ఆ అక్షంతల చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. ఓం
వెట్రివేల్ మురుగనికి హరోం హర హరో రండి మెల్లిగా రండి అమ్మవారి దగ్గర రండి ఓం దేవీం రాజమజనంత దేవానాం విష్ణురూపా ప్రజపో వదంతి తానో మంత్రేషము గంధమానాదేనుర్వా కస్మాన్ ఉపసుష్టుతయతు బుట్ట తీసి పెట్టినానా బుట్ట ఒకటి తీసేసుకోండి కింద కింద ఒకటి పట్టుకోండి హరోహర జ్ఞానదండాయుధపానికి హరోహర దేవసేన మాతకు వల్లి మాతకు వల్లి దేవసేన మాతలకు సుబ్రహ్మణ్య భగవానికి అందుకొకసారి హరోహర 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 బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్వికల్పానిరాకార సాకార పంచారుషేణ ప్రభావిత గోత్రోద్భవస్య ఇది పరశివ గోత్రం పరమశివ గోత్రం అంటారు ఇదే పరశివ గోత్రం అంటారు ఎవరిది చతుస్సాగరవర్ణం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణా నిరంజనా నిర్వికల్పా నిరాకార సాకార పంచారుషేణ ప్రభావిత పరశివ గోత్రోద్భవస్య నిరంజనా నిర్వికల్పా నిరాకార సాకార పంచారుషేణ ప్రభావిత పరశివ గోత్రోద్భవస్య విశ్వేశ్వర సద్గుణపుత్రాయ చతుస్సాగరవర్ణం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణా నిరంజనా నిర్వికల్పా నిరాకార సాకార పంచారుషేణ ప్రభావిత పరశివ గోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఓం సకల గుణ సంపన్నస్య సాక్షాత్ వేదానాయకస్య సుబ్రహ్మణ్యేశ్వరాయ వరాయ వాచ అయ్యా మా కుమారుడిది పరశివ గోత్రము మావి ఋషులంటావా నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరా పరశివ నిరాకల్ప నిరాఖ్యాత పంచారుషేయులు మావి పరశివ సాకార గోత్రతో పంచారుషేయులతో ఉంది అలాగే పరశివ శర్మ మా ముత్తాత గారు అలాగే మా తాతగారు సదాశివ శర్మ మా నాన్నగారు విశ్వేశ్వర శర్మ అని చెప్పబడుతోంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు అందరూ కూడా చక్కగా చప్పట్లు కొట్టారు మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి పరశివ గోత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరుడు సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడు నిర్గుణుడు గుణాత్ముడటువంటి మహాశక్తి సంపన్నుడు సకల భువనాలకి కూడా సేనానాయకుడు ఈ సుబ్రహ్మణ్యుడే వరుడు అని చెప్తున్నారు మనకి సుబ్రహ్మణ్య శర్మనే వరాయ ముహూర్తస్తు ఓం చతుస్సాగరవర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవ శ్యామణ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స సమోత్రోద్భవస్య ప్రమాణంగా ఉంటుంది యజ్ఞోపదారణ అవి ఇందాక అమ్మ ఇచ్చింది కాళ్ళు మెట్టలకు కూడా ముహూర్తే సావధాన
మంచినీళ్లు కూడా సమర్పించారు, చదివించారు. అందరూ కూడా కొడువేల్ మురుగనికి, జ్ఞానవేల్ మురుగనికి, జ్ఞానదండాయుధపానికి, సుబ్రహ్మణ్య భగవానికి. మంత్రపుష్పం అందరూ ఒక పువ్వు 2 నక్షత్రాలు చేతితో పట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వు 2 నక్షత్రాలు చేతితో పట్టుకోండి. అమృతే సత్యే ప్రతిష్ఠిత అధర్వ విదుగ్నే గోపాయ సమస్త విహారుషే అలబ్ధాయోదే హవిరన్న విదుగ్న విఘ్వశ భజోన్నే గోపాయ కృపాధోయే జదుష్పదః అష్టాశభాస్త్రీయాగ్నే ఏ దేహసభాసుగాః సప్రథసభామ్నే గోపాయ ఏతసభ్యాः సభాతలः తాన్ ప్రియావరం కురు